ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగం అంతా కూడా చదివినట్లయితే ఆ ప్రసంగం అంతట్లో కూడా 5, 6, 7 అధ్యాయాలు, ఆ అధ్యాయాలలో ఉన్నటువంటి అనేక అంశాలను గురించి ఆయన చెప్పారు. ఆ ప్రసంగంలో మనం ఎలా జీవించాలో ఆయన చూపిస్తూ ఉన్నాడు. మనం ఎలా జీవించాలో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా హెచ్చరికలుగా ఉన్నాయి. మనము 5వ అధ్యాయము 21 నుంచి 26 వరకు మత్తయి సువార్తలో చదివినట్లయితే మాటలు ఎంత శక్తివంతమైనవో ప్రభువు చెప్తూ ఉన్నాడు. నరహత్య చేయవద్దు అని చెప్తూ మన మాటలు నరహత్య వంటివే. పూర్వకాలంలో అయితే నరహత్య చేసిన వాడు శిక్షించబడేవాడు. కానీ ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనము మాట్లాడే ప్రతి మాటకు కూడా విమర్శ ఉంటుంది. తన సహోదరుని మీద కూడా కోపపడవద్దు అని చెప్తున్నాడు. సహోదరుడు అంటే ఎవరైనా కావచ్చు. అయితే మనము కోపపడి ద్రోహి అని, వ్యర్థుడా అని మాట్లాడితే కూడా అది కూడా భయంకరమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు. ఆ మాటల ద్వారా మరి వారిని హర్ట్ చేసిన వారం అవుతాము. వారు నరహత్యకు లోనవుతారు. అంటే నరహత్య చేసిన దాంతో సమానంగా మన మాటలు ఉంటాయి అని ప్రభువు చెప్తూ ఉన్నారు. సొలొమోను మహారాజు కూడా ఏం రాశారంటే కత్తిపోటు వంటి మాటలు కలవు అని చెప్తున్నారు. వ్యర్థుడా అంటే వేస్ట్ ఫెలో అని కదా. మనం ఎన్నిసార్లు మన పిల్లల్ని అంటూ ఉంటాం. ఎవరినంటే వాళ్ళని ఇలాగే మాట్లాడుతూ ఉంటాం కదా. మన మాటలు ఎంత భయంకరంగా ఉంటాయి. ఎంతమందిని మనం హర్ట్ చేస్తున్నాము, ఎంతమందిని బాధ పెడుతున్నామో. అనేక మంది టీచర్లు తమ స్టూడెంట్స్తో మాట్లాడతారు ఇలాగే. ఎవరినైనా కూడా మాట్లాడగలుగుతూ ఉంటారు. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల్ని మాట్లాడతారు. మరి భార్యాభర్తలు ఒకరినొకరు మాట్లాడుకుంటారు. ఇలాంటి మాటలతో మనము ఒకరినొకరు హింసించుకోవడం భయంకరమైన హింస. అది దాదాపు ఇది ఒక హత్యతో సమానం. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా మాట్లాడదామా? మన మాటలు ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని, క్షేమాభివృద్ధికరమైన మాటలే మనం మాట్లాడాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. మన మాటల ద్వారా ఇతరులకు ఎప్పుడు కూడా మేలే కలగాలి, ఎప్పుడు కూడా కీడు కలగకూడదు. మన మాటల ద్వారా మనం ఎవరిని కూడా ఇలాంటి హింసకు గురి చేయకూడదు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మనము మన నాలుకను జాగ్రత్తగా పెట్టుకుందామా? మన పెదవులకు కాపు పెట్టుకుందామా? దేవుడు దీవించును.